మంచిది. ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో చేరిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీ ఎదుట ఈ యొక్క వాక్య భాగాన్ని తీసుకొస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 47-48 వచనాలు. ఆయన ప్రతి దినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనం చేయ చూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండేది గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. చదువుకునే వాక్య భాగంలో ఒక వ్యక్తి మీద 3 రకాల గుంపుల వారు చంపాలనుకుంటున్నారు. ఎవరు అనంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, యూదా జనులందరిలో పెద్దలు, గ్రామ పెద్దలు ఉంటారు కదా, సంఘ పెద్దలు ఉంటారు కదా. ఈ యొక్క పెద్దలైతేమి, శాస్త్రులైతేమి, ప్రధాన యాజకులైతేమి, ఈ ముగ్గురు ఎవరో మీకు తెలియపరుస్తాను. ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి రక్త ప్రోక్షణ చేసి ప్రజల పాపముల కొరకై బయటికి వచ్చేవారు. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయంలో ఎలిజబెత్ జకర్యాలు మనం చూస్తాం. ఎలిజబెత్ జకర్యాల జీవితాల్లో వారు కూడా దేవుని సేవకులే. ఆ జకర్యా కూడా ఎవరో తెలుసా? ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు దేవుడి మందిరంలో పనిచేసేవాడు ప్రధాన యాజకుడు. రెండోదిగా శాస్త్రులు ఎవరో తెలుసా? దేవుని వాక్యం అలాగ ఉన్నదో లేదో పరీక్షించి ఆ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వివరించేవారు వీళ్ళు శాస్త్రులు. మూడోదిగా సంఘ పెద్దలు ఎవరంటే సంఘములో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ సమకూర్చుకొని సరి చేసుకొని సంఘానికి ఏది అవసరమో వాటిని తీర్చేవారు వీళ్ళు. మొత్తానికి ముగ్గురు కూడా ఏం పని చేస్తున్నారు? ప్రధాన యాజకులు మంచి పనే చేస్తున్నారు, దేవుని పనే. శాస్త్రులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, వాళ్ళు కూడా మంచి పని చేస్తున్నారు. ఆ తర్వాత పెద్దలు కూడా సంఘములో కావలసిన వాటన్నిటిని సమకూరుస్తున్నారు, చాలా మంచి వాళ్ళు. కానీ వారు ఉన్నటువంటి ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయంలోకి వచ్చాడు. ఈ దేవాలయంలోకి వచ్చినటువంటి యేసు ప్రభు వారు బోధిస్తున్నప్పుడు వాళ్ళంతా కూడా ఎవరు? వారు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసు ప్రభు వారిని చూస్తూ ఇలా అనుకున్నారంట. ఏమని? ఆయనను నాశనము చేయ చూచుచుండిరి అంట. కొంతమంది జీవితాల్లో వారు నాశనం అయ్యేది కాక ఎదుటి వారిని కూడా నాశనం చేయాలని చూస్తారు. వారు పాడయ్యేది కాక ఎదుటి వారిని కూడా పాడు చేయాలని చూస్తారు. వారు బాగుపడరు, బాగుపడే వారిని కూడా బాగుపడనియరు. ఇలాంటి వ్యక్తులను సేవకులు చూడటం లేదు. మనం వాక్యాన్ని బోధించే వాళ్ళు చూడటం లేదా? వాక్యాన్ని చదివే వాళ్ళు చూడటం లేదా? సంఘ పెద్దలనే వాళ్ళు చూడటం లేదా? చూస్తున్నాం, వింటున్నాం, చాలా బాధపడుతున్నాం, కానీ ఏం చేయలేకపోతున్నాం. కానీ ఈ యొక్క 3 రకాల మనుషులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసు ప్రభు వారిని చంపడానికి చూస్తున్నారంట. కానీ సామాన్యమైన ప్రజలు ఏం చేస్తున్నారు చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 48వ వచనం. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలన వారికి తోచలేదు. హల్లెలూయా. ప్రజలందరూ యేసు ప్రభు వారు చెప్పేటువంటి వాక్యాన్ని వినుటకు ఆయన హత్తుకున్నారంట. లూకా సువార్త 21వ అధ్యాయము 38వ వచనంలో ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కాడ వచ్చుచుండిరని రాయబడింది. అక్కడ ఎలా వస్తున్నారట? ఆయన మాటలు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయం అంటే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు మాటలు వినలేదా వాళ్ళు? అక్కడ ప్రధాన యాజకుల మాటలు వినింటారు, శాస్త్రుల మాటలు వినింటారు, సంఘ పెద్దల మాటలు వినింటారు, కానీ దానిలో ఆత్మీయత కనపడలేదు వాళ్ళకి. దానిలో వారి జీవితాలకు ప్రభావితం కలిగే మాటలు వారు చెప్పలేకపోయారు. వారి బ్రతుకును మార్చుకోవడానికి సరైనటువంటి త్రోవని చూపించలేకపోయారు. అందుకే యేసు ప్రభు వారు దేవాలయంలోనికి వచ్చి బోధిస్తున్నప్పుడు ఆ బోధన వినడానికి ప్రజలందరూ పెందల కాడనే వచ్చి ఆయన వాక్యాన్ని వింటూ ఆయన హత్తుకున్నారంట.
మనకు ఒక ఛాలెంజ్ ఇది. పెందల కాడ మనము ఆయన దేవాలయంలోకి వస్తే ఆయన వాక్యం మనకు వినపడుతుంది, ఆయన పాటలు మనకు వినపడతాయి, ఆయన సన్నిధిని మనం తప్పకుండా అనుభవిస్తాం. ప్రియులారా, ఆలస్యంగా చేస్తే లోకంలో ఒక సామెత ఉంది, ఆలస్యము అమృతమైన ఏమైందంట, విషంగా మార్చబడుతుంట. ఆలస్యం అనేది మన జీవితాల్లో చాలా నష్టం తీసుకొస్తుంది. కానీ వీరు ఆలస్యం చేయకుండా పెందలకాడ యేసు ప్రభు వారు చెప్పే మాటలు వినడానికి రావడమే కాకుండా ఆయన హత్తుకున్నారంట. ఈ మాటకు వస్తే రూతు గ్రంథంలో నయోమి అనేటువంటి పెద్ద ఆమె ఉంది. ఆమెకి 2 కోడళ్ళు ఉన్నారు. ఒక కోడల పేరు ఓర్ప, మరొక కోడల పేరు రూతు. ఈ ఓర్ప రూతులకు ఇద్దరికి భర్తలు చనిపోయారు. ఆ టైంలో నయోమి అంటుంది, అమ్మా మీరు యవనస్తురాళ్ళు, నేను ముసలిదాన్ని అయిపోయినా, కాబట్టి మీకు ఆధారం ఎవరు లేరు, నా భర్త కూడా చనిపోయాడు, కాబట్టి మీరు ఒక పని చేయండి, నన్ను అపార్థం చేసుకోకండి, మీరు వెళ్ళి మరలా వివాహం చేసుకోండి అన్నారు. లేదు లేదు మేము వెళ్ళమని అంటారా, ఒకవేళ నేను ఈ వయసులో పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లలు కానీ మళ్ళీ వాళ్ళు పెద్దగా చేసి మళ్ళీ మీకు భర్తలుగా ఇవ్వాలంటే మీరు అప్పుడు మీరేమైపోతారు, ముసలు అయిపోతారు. కాబట్టి ఇదంతా ఇంపాసిబుల్, ఇదంతా అసాధ్యం. ఈ అసాధ్యమైన పని కనుక దయచేసి మీ తండ్రి ఇంటికి వెళ్ళండి అని చెప్తే ఓర్ప ఏం చేసింది తెలుసా? ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూత్ అయితే ఆమెను ఏం చేసిందట, హత్తుకున్నదంట. హల్లెలూయా. హత్తుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? హత్తుకోవడం కాదు, హత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే వెంబడించటం. ఏంటి? వెంబడించటం. అత్త నువ్వు ఎటుపోతే నేను అటు వస్తా, నువ్వు ఎటుపోతే అటు వస్తాను, అంతే. ఆవు ఎక్కడికి వెళ్ళిపోతే తన దూడ కూడా ఏం చేస్తుంది, అటే పోతుంది. కోడి ఎటుపోయింది అనుకోండి, కోడి పిల్లలు కూడా ఏం చేస్తాయి, అటే పోతుంటాయి కదా. సాధారణంగా దేవుడి సృష్టిలో ఉన్నటువంటి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేని జాతి ప్రకారం మనం చూస్తే దాని జాతి గాడిద ఉందా, గాడిద పిల్లలు దాంతోటే ఉంటాయి. కుక్క ఉందా, కుక్క పిల్లలు దాంతో. అంటే దాని అర్థం ఏంటి? హత్తుకున్నాయా లేదా? వేరే కుక్కలు ఉన్నాయి కావాలంటే, వేరే కోళ్ళు ఉన్నాయి, వేరే గాడిదలు ఉన్నాయి, కానీ వాటిని హత్తుకోవాలి. ఎందుకోసమని? వాటికి జన్మనిచ్చినవి కానే కాదు. నీకు జన్మనిచ్చినటువంటి నీ తల్లిదండ్రులను హత్తుకోవాలి, వాస్తవమే. అయితే వివాహం అయినప్పుడు నీ తండ్రిని తల్లిని విడిచి నీ భార్యను హత్తుకోనమని రాయబడింది. అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు విడిచిపెట్టి నీ భార్యనే నీకు దేవుడు అన్నట్టుగా చూసుకోవడం కాదు, నీ భార్య నీకు బంగారం అన్నట్టు కాదు. ఒకవైపును వారిని చూసుకుంటూ ఇంతవరకు తల్లిదండ్రులను వెంబడిస్తూ వచ్చావు, ఇంతవరకు తల్లిదండ్రులు హత్తుకొని ఉన్నావు. ఈరోజు 3వ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చింది. వాళ్ళిద్దరిని బట్టి, తల్లిని తండ్రిని బట్టి నీ 3వ వ్యక్తిగా వచ్చి నీ భార్యను నిర్లక్ష్యం చేయొద్దు. నీ భార్యకు మొదటి ప్రియారిటీ, మొదటి ప్రాధాన్యత ఇస్తూ నీ తల్లిదండ్రులను కూడా ప్రేమించు అనేది అర్థం. అందులో ఒక వ్యక్తి ఇలా చేశాడంట, పెళ్ళైన మరుసటి రోజే విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. ఎవరిని? తల్లిదండ్రులను. ఎందుకనంటే చూడయా బైబిల్ లేదా, దేవుడే చెప్పినాడు అన్నాడంట. ఎవరు చెప్పారు? ఆదికాండం 2వ అధ్యాయం ఉంది కదా. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకునే మాట చూసుకొని, ఇదే ఛాన్స్. అంటే వాక్యమును అపార్థం చేసుకునే వారు ఉన్నారు, వాక్యాన్ని అర్థం చేసుకునే వారు ఉన్నారు. యేసు ప్రభువు చెప్పే వాక్యము ఈ ప్రజలు అపార్థం చేసుకోలేదు. అర్థమైంది కాబట్టి ఇంకా ఆయన హత్తుకున్నారు, అంతేకా. అర్థం కాని చోట 100 మాటలు విన్న వేస్ట్, అర్థమైన చోట ఒక వాక్యం విన్నా చాలు. అందుకనే ఇప్పుడు చాలా మంది మందిరాలు మానేసి యూట్యూబ్ ఆన్ చేసుకుంటున్నారు. యూట్యూబ్ ఆన్ చేసుకుని దాంట్లో వింటున్నారు, ఎక్కడున్న ఒక మాట చాలే అన్నట్టుగా. కాదు కాదు, అక్కడ సరి చేయబడవు. తాత్కాలికమైనటువంటి తృప్తి, అవును నిజమే, వాక్యం చెప్పింది నిజమే అని. అదే టైంలో ఒకవేళ ఎవరైనా చెప్తూ ఇలా అన్నారనుకోండి, నువ్వు ఇంటికాడ ఉండి ఈరోజు వాక్యం విన్నా నువ్వు ధన్యుడివి అని అనుకోనే, వాళ్ళ ఆనందం ఎట్టుంటది? ఎందుకంటే ఇంటికాడ ఉన్నా చూడ నువ్వు వాక్యం వింటున్నావు అంటే నువ్వు ధన్యుడు అనే మాట వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మందిరానికి పోకపోయినా ఏం కాదు. చూడు, దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు. ఎట్లా? యూట్యూబ్ ద్వారా మాట్లాడతాడు దేవుడు. ముఖాముఖిగా మాట్లాడితేనే 100 సార్లు చెప్పి తలకాయ పగలగొడుకుంటే అర్థం కాదు నీ జీవితంలో. ఒక యూట్యూబ్లో ఒక మాట వస్తే నీకు అర్థమైనట్ట. ఒక వ్యక్తిని ప్రభావితం చేయడానికి యూట్యూబ్లో స్టేటస్ పెడతారు. ఆ స్టేటస్ నీ జీవితాన్ని ఎప్పుడు సరిచేయదు, అవును అని ఒప్పిస్తుంది, అంతే.
థర్మామీటర్ ఉంటుంది తెలుసా మీకు? ఇప్పుడు కాలంలో ఉందో లేదో, చిన్నప్పుడు జ్వరం వస్తే ఇంత కడ్డీ ఉంటుంది, అది సీసా కడ్డీ. దాన్ని ఏం చేస్తారు? జ్వరం అనగానే నోరు తెలుసు అంటారు, నాలుగు కింద పెడతారు. అదేనా? అదేం చేస్తుంది? జ్వరాన్ని పోగొడుతుంది, జ్వరాన్ని చూపిస్తుందా? థర్మామీటర్ అనేది మనకు జ్వరం ఉందా లేదని చూపిస్తుంది, కానీ జ్వరాన్ని పోగొట్టలేదు. యూట్యూబ్ కూడా అంతే. నేను అంటాను, ఓహో దేవుడి మాట ఇలా ఉంటాయి, ఇలా ఉంటాడు దేవుడు అని చూపిస్తారు తప్ప ఆ మార్గం నడిపించడానికి నీకు సహకరించలేరు, నీకు సహాయం చేయలేరు. మొన్న ఒక చిన్న అమ్మాయిని అడిగి, నేను చర్చి మానేశారంట. ఎందుకు మానుకున్నారంటే, మాకు దేవుడు ఏం మేలు చేయలేదు. అసలు దేవునికి ఒక టైటిల్ ఉంది, ఏంటది? మేలు చేస్తాడు, కీడు కూడా చేస్తాడు. అయితే మేలు డైరెక్ట్గా చేస్తాడు, కీడు మాత్రం డైరెక్ట్ చేయలేడు, అపవాదికి అప్పగిస్తాడు అంతే. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు చెప్పే ప్రతి మాటను వినడానికి ప్రజలు హత్తుకున్నట్టుగానే రూతమ్మ కూడా తన అత్తను ఏం చేసింది? ఆమె హత్తుకున్నది. అంటే ఆమెను విడిచిపెట్టలేదు. ఆమెను విడిచిపెట్టని కారణాన్ని బట్టి గొప్ప మేలు పొందుకుంది. ఆమె గొప్ప మేలు పొందుకుంది. మరలా వివాహం అయింది, ఆమెకు సంతానం కలిగింది. ఆ సంతానం ద్వారా పిల్లల 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 తరాన్ని చూసుకుంటూ వస్తే, నీవు నేను నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడు అందులో నుంచి వచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ రోజు ఓర్పుతో పాటు రూతమ్మ కూడా తన అత్తను వెంబడించకుండా లేక హత్తుకోకుండా వెళ్ళిపోయింటే యేసుక్రీస్తు యొక్క చరిత్రలో ఆమె ఉండేది కానే కాదు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో దేవుని వాక్యం వినడానికి, దేవుని యొక్క సహవాసం చేయడానికి, దేవుని మాటల చేత మన జీవితాలు కొనసాగించుట కొరకై మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుణ్ణి మనం ఏం చేయాలా? హత్తుకోవాలి. దేవుని మనం హత్తుకున్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క దీవెన దేవుని మీద మనకు ఉంటుంది. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయాలి. చూడండి, ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. నీ దేవుడైన యెహోవాకు నువ్వేం కావాలి? భయపడాలి. రెండవదిగా ఆయనను సేవించాలి. మూడవదిగా ఆయన హత్తుకోవాలి. నాలుగవదిగా ఆయన నామం పేరట ప్రమాణము చేయాలి. ఆయనకు భయపడాలి, ఆయనను సేవించాలి, ఆయనను హత్తుకోవాలి, ఆయన నామం పేరిట ప్రమాణము చేయాలి, ఆయన నామం పేరిట ప్రార్థన చేయాలి, ఆయన నామం పేరిట ధర్మము, ఆయన నామం పేరిట ఏం చేసినా సరే కాక, మీరు ఏం చేసినానో ఆయన నామం నిమిత్తమే చేయండి అంటాడు వాక్యం. కాబట్టి దేవుణ్ణి హత్తుకునే మన జీవితాల్లో తప్పకుండా ఆయన సేవిస్తాం. ఆయన సేవించే మన జీవితాల్లో తప్పకుండా ఆయనకు భయపడతాం. ఆయనకు భయపడిన మన జీవితాల్లో నిజమైన ప్రమాణం చేస్తాం, నిజమైన ప్రార్థన చేస్తాం, నిజమైన ఆరాధన చేస్తాం, నిజంగా దేవుని కోసం మనం జీవిస్తాం. మోషే ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. ఇదే ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం చదవండి. మీరు మీ దేవుడిని యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన్ని సేవించి ఆయన హత్తుకొని ఉండవలనని. చూడండి, ఇక్కడ ఇంకా కొన్ని ఎక్కువ పెట్టాడు. ఆయనకే భయపడండి, ఆయన ఆజ్ఞను అనుసరించండి, ఆయన మాట వినండి, ఆయన సేవించండి, ఆయన హత్తుకొని ఉండండి అన్నాడు. పదే పదే ఈ మాట చెప్తున్నారంటే, చాలా సార్లు ఇశ్రాయేలు ప్రజలు ఇటు దేవునికి దగ్గరవుతున్నారు, కొన్ని పరిస్థితులు తారుమారయ్యేసరికి ఏం చేస్తున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక్కోసారి దగ్గరికి వస్తున్నారు, ఒక్కోసారి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక్కోసారి దేవుడే మా దిక్కు అనుకుంటున్నారు, ఒక్కోసారి దేవుడే కష్టమైపోతుంది వాళ్ళ జీవితాల్లో. దేవునికి లోబడ లేకపోతున్నారు. అన్ని బాగున్నప్పుడు దేవునికి లోబడుతున్నారు, కష్టం వచ్చినప్పుడు దేవుని మీద బాధపడుతున్నారు. అన్ని పరిస్థితులు సరిగా ఉన్నప్పుడు ఆయన సేవిస్తున్నారు, కొన్ని పరిస్థితులు బాగులేనప్పుడు వారి జీవితాల్లో దేవుని మీద సనుగుతున్నారు. అందుకనే వారు సనిగి సంహరించబడ్డారని రాయబడింది బైబిల్లో. కాబట్టి ప్రియులారా, పదే పదే మీరు దేవుని హత్తుకునండి, దేవుని సేవించండి, దేవునికి భయపడండి, దేవుని ఆజ్ఞను అనుసరించడని పదే పదే దేవుడు మోషే ద్వారా ఎందుకు చెప్పాడంటే,
వారి జీవితాల్లో దేవుడికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు. బుద్ధి పుట్టినప్పుడు దేవుడు వెంబడిస్తున్నారు, బుద్ధి మారినప్పుడు దేవుని వెంబడించడం మానేస్తా ఉన్నారు. యెహోషువ భక్తుడు కూడా ఈ మాట అన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం. మీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన హత్తుకొని ఆయన సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుడి. మోషే చెప్పి 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 ఏమైపోయాడు? ఆయన కూడా చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత కూడా, మోషేను దేవుడు పిలుచుకున్న తర్వాత కూడా వారి జీవితాల్లో సరైన మార్పు రాలేదు. సరిగా దేవుని హత్తుకోలేకపోయారు, సరిగా దేవుని అనుసరించలేకపోయారు, సరిగా దేవుని మాటలను అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే ప్రియులారా, యెహోషువ ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సేవకుడైనటువంటి మోషే ద్వారా దేవుడు మీకు ఏమైతే ఆజ్ఞాపించాడో వాటిని చేయండి, ఆయన అనుసరించండి, ఆయన హత్తుకొనండి, ఆయన సేవించండి అని మరలా దేవుడు రిపీట్ చేశాడు. ఒక వ్యక్తికి పదే పదే ఆ మాట చెబుతున్నామంటే ఆ వ్యక్తి మీద ద్వేషం కాదు సుమా, ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటేనే ఆ మాట మరలా మరలా వస్తుంది. దేవుడు తన ప్రజల మీద ప్రేమ పెంచుకున్నాడు కాబట్టి మోషే చనిపోయాడు, ఇంకా అంతటితో అయిపోయింది అనుకోకుండా యెహోషువ కాలంలో కూడా, యెహోషువ ద్వారా కూడా దేవుడు చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగా ప్రేమించాడో, మన కుటుంబంలో కానీ, మన సంఘములో కానీ, మన సమాజంలో కానీ, మన బంధువుల్లో కానీ మన క్షేమాన్ని కోరి మరలా మరలా మనకి ఏదైనా చెబితే సిరాకు పడకండి, ఇబ్బంది పడకండి, నష్టంగా ఎంచుకోకండి, కష్టంగా మార్చుకోకండి. దాన్ని ఇష్టంగా తీసుకుంటే నీ జీవితాన్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు, అందుకే ఇన్నిసార్లు చెబుతున్నారని అర్థం చేసుకొని బ్రతుకును కొంత మార్చుకుంటే దేవుణ్ణి తప్పకుండా హత్తుకోగలం.